క్రీస్తు మన కోసం రక్షకుడిగా వచ్చాడని, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమని హైదరాబాద్ రాక్ చర్చ్ రెవరెండ్ దీవెన కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. లంబాడిపేటలోని మన్నా చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కొత్తూరు తాడేపల్లి మామిడి తోటలో ఘనంగా జరిగాయి. మన్నా చర్చి పాస్టర్ చందోలు మోషే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రాక్ చర్చ్ రెవరెండ్ దీవెన కుమార్ హాస్టే ఈ వేడుకల్ని ప్రారంభించారు. క్రీస్తు మార్గంలో మారు మనస్సు పొందిన వారికి పరలోక ప్రాప్తి కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసిన పాస్టర్ మోషే సంఘీయులకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు చందోలు శ్రీనివాసు, జాన్ మైకేల్, కారి శ్రీనివాస్, ఎం సురేష్, పైడా వెంకటేశ్వరరావు, కాకాని వెంకటరత్నం, రైల్వే మధు తదితరులు పాల్గొన్నారు. కలుగును గాక. మన్నా మినిస్ట్రీస్ అని మాది. ఈ మన్నా మినిస్ట్రీస్ విజయవాడలో మాకున్న బ్రాంచ్ సంఘాలు ఒక 5 సంఘాలు మేము కలిసి మేమంతా నేను 1996 నుండి మన్నా మినిస్ట్రీస్ లో పరిచర్య చేస్తున్నాను. ఇప్పుడు దేవుని కృపను బట్టి 7 సంఘాలు ఇక్కడ నేను విజయవాడ కట్టడానికి విజయవాడ, తెలంగాణ, ఇంకా మేదరమెట్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బ్రాంచ్లు నేను ప్రారంభించి మేము ఈ సేవ చేస్తున్నా. మా మధ్యకు మా గొప్ప నాయకులు మన్నా మినిస్ట్రీస్ లో సీనియర్ పాస్టర్ గారు, మా నాయకులైన మరి దీవెన కుమార్ అయ్య గారు కూడా మా మధ్య ఉంటుంది. చాలా సంతోషం. వారు ఈ రోజు మాకు ఎంతో టైం కేటాయించి మా మధ్యకి వచ్చారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని దేవుని వర్తమానం అందించడానికి హైదరాబాద్ నుండి దైవజనులు వచ్చారు. దేవునికి మహిమ. మరి అలాగే మీడియా వారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సందర్భంగా ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ సీజన్ లో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క పండుగను ఎంతో సంతోషంతో జరుపుకుంటున్నారు. క్రీస్తు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ రోజున ఇక్కడ విజయవాడలో మరి మా పాస్టర్ గారు, పాస్టర్ మోషే గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన్నా సంఘం వారి యొక్క సారథ్యంలో దాదాపు 5 సంఘాల వారు ఇక్కడ కూడుకొని వారు చక్కని అద్భుతమైనటువంటి క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి నేను వచ్చాను. చాలా సంతోషం. ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా వీరు ఆడబోతున్నారు. చాలా సంతోషంగా ఈ సమయం అంతా కూడా గడపబోతున్నారు. అలాగే మంచి భోజనాలు ఇవన్నీ కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చి క్రీస్తు యొక్క సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి నాకు ప్రభు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి, అలాగే నన్ను ఆహ్వానించినటువంటి మన్నా సంఘం ఇక్కడ పాస్టర్ మోషే గారు, వారి యొక్క మరి మిత్రులు, చాలా మంది పాస్టర్స్, మన్నా పాస్టర్స్, సంఘ పెద్దలు వీరందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మీడియా స్నేహితులందరికీ